ఇది ఆరంభం మాత్రమే. 25 సంవత్సరాల నుంచి మేము గుడ్రేవుల ప్రాజెక్టు గురించి ఎంతో మంది నాయకులు, ప్రతి పార్టీ దీని గురించి మాట్లాడింది. 2 సార్లు జీవోలు ఇచ్చారు, బడ్జెట్లు ఇచ్చినారు, హైడ్రాలజీ రిపోర్టు ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మరి సుబ్బారాయుడు సార్ కూడా అప్పుడున్న చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా పర్సనల్ గా ఉండి డిపిఆర్ ఇచ్చిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అందరు నాయకులు వారి ఎలక్షన్ టైంలో ఇదొక మెటీరియల్ లాగా వాడుతున్నారు. కానీ మా ఒక ఎమోషనల్ కనెక్షన్ వాటర్ వల్ల ఎంత డిపెండెన్సీ ఉండేది జీవోలు ఇవ్వడం వరకే పరిమితమై 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో మన కర్నూలుకి ఎస్ఏపీ క్యాంప్ కి వచ్చి అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అప్పుడు కూడా గుండ్రేవుల గురించి మాట్లాడినారు. తర్వాత 2019లో మనందరికి తెలుసు వైసీపీ పార్టీ కూడా మరి పాదయాత్ర చేసేటప్పుడు మాటిచ్చింది. ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా కడతామని చెప్పారు. 2019లో 158 జీవో రిలీజ్ చేసినారు, శంకుస్థాపన చేసినారు. మరి తర్వాత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా ప్రతి రైతు అడుగుతున్నారు, చాలా బాధతో చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గుండ్రేవులు అనేది ప్రజల్లో కూడా ఎంత అవసరం అనేది తెలుస్తుంది. ప్రభుత్వం జీవో ఇచ్చిందే, మాట ఇచ్చిందే, ఇప్పుడు పలకకపోతే ఎన్డీఏ అన్ని రకాలుగా పైన కూడా వీళ్ళు చెప్తే నడిచే పరిస్థితి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేసి సాధించే వరకు మేము విశ్రాంతి అనేది తీసుకునేదే లేదు. జై కర్నూలు, జై